ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అలాగే ఇమిగ్రేషన్ కన్సల్టెంట్ అయిన పృథ్వీ గారు. సార్తో H1B వీసాకి సంబంధించిన అప్డేట్స్ తెలుసుకుందాం. హాయ్ సార్. సార్, ప్రీవియస్ ఎపిసోడ్లో అసలు H1Bకి సంబంధించి ఎంతమంది యూఎస్కి వెళ్ళొచ్చు, ఎంతమందికి అసలు ఎంత పర్సంటేజ్ అనేది వాళ్ళు అలౌ చేస్తారు, ఇలాంటి ఎన్నో విషయాలు మాకు తెలియనివన్నీ చెప్పడం జరిగింది. అయితే స్టూడెంట్ వీసా మీద యూఎస్కి వెళ్ళి అక్కడ ఆ వీసా క్లోజ్ అయ్యాక ఆడ్ వర్క్స్ చేసుకుంటూ రకరకాల డిఫరెంట్ వర్క్స్ చేసుకుంటూ ఇండియాకి రాకుండా కొంతమంది సర్వైవ్ అవుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఇమీడియట్గా ఏం చేయాలంటారు? వీళ్ళని కాకపోయినా జాబ్ వీసా దొరకపోయినా సరే ఆ టైంలో వాళ్ళు ఎవరు అక్కడ ఉండి సర్వైవ్ అవుతున్నా వాళ్ళు ఏం చేయాలంటారు ఇమీడియట్గా? ప్లీజ్ కమ్ బ్యాక్ టు ఇండియా. ఎందుకంటే ఇది కొంచెం నేను ఐడ్రీమ్స్ ద్వారా చెప్తున్నాను. నేను నాకు వచ్చేటువంటి ఫీడ్బ్యాక్స్ కానీ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కానీ వాళ్ళు ఇక్కడ స్టూడెంట్ వీసా నుంచి వెళ్ళిన వాళ్ళు అక్కడ ఆగిపోయితే, లేకపోతే ఎగ్జిట్ అవ్వాల్సిన వాళ్ళు ఎగ్జిట్ అవ్వకుండా అక్కడ కంటిన్యూ అవుతున్న వాళ్ళు, లేకపోతే H1B వీసాలో కానీ L1 వీసాలో కానీ ఇక్కడ స్ట్రక్ అయిపోయి అక్కడ ఉండిపోతూ వాళ్ళు వెనక్కి రాకుండా అక్కడే ఉండిపోదాం, ఇక్కడే ఏదో జాబ్ చేసుకుందాం అని చెప్పేసి అనుకున్న వాళ్ళకి మాత్రం ఏ గవర్నమెంట్ అయినా కావచ్చు, ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ కావచ్చు, కొత్తగా వచ్చిన గవర్నమెంట్ కావచ్చు, ప్రీవియస్ గవర్నమెంట్స్ అని కావచ్చు, వాళ్ళు చాలా కష్టాల్లోనే ఉంటారని చెప్తాను విరాట్. ఎందుకంటే స్టూడెంట్ వీసాలో అనుకుందాం, స్టూడెంట్ వీసాలో ఉన్న వాళ్ళు ఏమవుతారంటే ఆ టర్మ్లో లాస్ట్ టైం కూడా చెప్పారు, ఇది ఇంకొక వాడు యూనివర్సిటీ ఇచ్చిన జాబ్ తప్ప ఇంకో జాబ్ చేయడానికి వీల్లేదు. వాళ్ళు ఖచ్చితంగా యూనివర్సిటీ వాడు ఎంత టైంని వర్క్ చేయమని చెప్పేసి వాళ్ళు చెప్తారు. అంతేగాని అక్కడికి వెళ్ళిపోయాక పార్ట్ టైం కింద మన కృష్ణానగర్ వాళ్ళ లాగా ఏదో ఒక బడ్డీ కొట్టి పెట్టేద్దాం, లేకపోతే ఈ బిజినెస్ చేద్దాం, ఆ బిజినెస్ అట్లాగే ఉండదు అక్కడ విరాట్. అదంతా కూడా వెరీ టైమ్ లైనింగ్గా సాఫిస్టికేటెడ్గానే ఉంటుంది. ఈ చిన్న జాబ్స్కి వెళ్ళాల్సిన వంటి వాళ్ళు యుఎస్ వాళ్ళు, ఇండియన్స్ కాదు. లేకపోతే సిటిజన్స్ వెళ్ళాలి, ఇండియన్ పర్మనెంట్ సిటిజన్ అయినా లేకపోతే ఈ గ్రీన్ కార్డ్ హోల్డర్స్ వాళ్ళ పిల్లలైనా వెళ్ళాలి తప్ప ఇక్కడి నుంచి టెంపరీగా వెళ్ళేవాళ్ళు H1B వీసా నుంచి కానీ స్టూడెంట్ వీసా నుంచి వెళ్ళిన వాళ్ళు చేయకూడని పనులని ఏమవుద్దంటే వీళ్ళు H1B వీసా మీద అంటే ఇక్కడ అన్ఎంప్లాయీ అక్కడ ఎంప్లాయ్మెంట్కి వెళ్తున్నారు. దెర్ ఈజ్ డిఫరెన్స్ బిట్వీన్ L1 అండ్ H1B వీసా. ఇక్కడ H1B వీసా ఏంటంటే ఇక్కడ అన్ఎంప్లాయీ అక్కడికి వెళ్ళి ఎంప్లాయ్మెంట్కి వెళ్తున్నారు. ఎంప్లాయ్మెంట్కి వెళ్ళిన తర్వాత అక్కడ టర్మ్ అయిపోద్ది, వాళ్ళు దే హ్యావ్ టు కమ్ బ్యాక్ 2 months తర్వాత వాళ్ళు వచ్చేసేయాలి. వాళ్ళు ఏం చేస్తారంటే చాలామంది రాకుండా అక్కడి నుంచి వేరే స్టేట్కి షిఫ్ట్ అయిపోయి ఆడ్ జాబ్స్ చేయడానికి ట్రై చేస్తారు. వాళ్ళు ఇండియాకి డిపోర్ట్ అయిపోవాలి. యాక్చువల్గా అయితే దే హ్యావ్ టు కమ్ బ్యాక్ టు ఇండియా. వాళ్ళు కాకుండా ఎక్సెస్ పీరియడ్ ఉంటారు, వీసా పీరియడ్ ఎక్స్పైర్ అయిపోయింది. ఇప్పుడు ఎంప్లాయర్ రెస్పాన్సిబిలిటీ ఒకటి ఉంటుంది. ఎంప్లాయర్ రెస్పాన్సిబిలిటీ ఇక్కడ ఏంటంటే అక్కడ ఉండేటువంటి ఎంప్లాయర్ ఇక్కడ ఇండియన్స్ని తీసుకొచ్చిన తర్వాత పర్మిషన్ 1 year 2 years తీసుకున్నాడు అనుకుందాం విరాట్. ఆ 2 years అయిపోయిన తర్వాత వాడే పంపించాల్సిన ఎగ్జిట్ చేయాల్సిన బాధ్యత వాడిదే. వాడు ఎగ్జిట్ చేయడానికి ఎంప్లాయీ లేడు అక్కడ, అంటే జారిపోయాడు, ఎక్కడికో వేరే స్టేట్కి వెళ్ళిపోయాడు. అప్పుడు వీడు ఏం చేస్తాడంటే రిపోర్ట్ ఇచ్చేస్తాడు. ఈ ఎంప్లాయర్ ఏం చేస్తాడంటే రిపోర్ట్ ఇచ్చేస్తాడు, నేను ఇంతమంది తీసుకొచ్చాను, దీంట్లో కేవలం 8 మంది ఉన్నారు, 2 కనపడలేదు అని చెప్పి రిపోర్ట్ ఇచ్చేస్తారు. ఆటోమేటిక్గా ఈ ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో ఈ ఎంప్లాయీ ఇమ్మీడియట్గా ఈక్వలెంట్ ఎంప్లాయ్మెంట్ అక్కడ తీసుకోవాలి. అంటే తన ఇమీడియట్గా అక్కడ వెళ్ళి ఇంకో ఎంప్లాయ్మెంట్ తీసుకుని మళ్ళీ ఎంప్లాయ్మెంట్ కింద ఎన్రోల్ అయ్యి అక్కడ కంటిన్యూ అవ్వాలి. అంటే లోకల్ ఎంప్లాయ్మెంట్ తీసుకోవాలి. లేదా 5 years ఏదో రకంగా గడిపేసిన తర్వాత నాకు ఏదో రకంగా గ్రీన్ కార్డ్ వచ్చేస్తలే, ఏదో చూసేసుకుందాం అని చెప్పి ఫ్యూచర్లెస్ ఆలోచనతో ఉన్న వాళ్ళు మాత్రం ఇబ్బంది. అంటే స్టూడెంట్ వీసాలో వెళ్ళిన వాళ్ళు కూడా ఏమనుకుంటారంటే 2 years అయిపోయింది, టర్మ్ అయిపోయింది, మనకి ఇక్కడ జాబ్ వచ్చేస్తుంది అనుకుని అక్కడ వాళ్ళకి ఇచ్చిన గ్రేస్ పీరియడ్ కూడా మించి అక్కడ ఉంటారు. స్టూడెంట్ వీసా మీద వెళ్ళిన వాళ్ళు క్యాంపస్ సెలక్షన్ అయినా లేకపోతే క్యాంపస్లో ఎవరైనా పికప్ చేసుకుని జాబ్లో అయినా లేకపోతే ఒక్కోసారి ఏమవుద్దంటే ఎంఎస్కి వెళ్తారు. జనరల్గా బీటెక్ వీటికి వెళ్ళకపోవచ్చు, ఎంఎస్కి వెళ్తారు. ఎంఎస్కి వెళ్ళిన వాళ్ళు ఏంటంటే రీసెర్చ్ చేసుకుంటూ ఉంటారు. తర్వాత రీసెర్చ్ కింద దాంట్లో ఉండే ఫ్యాకల్టీ వీళ్ళు పికప్ చేసుకుని వాళ్ళకి రీసెర్చ్ స్కాలర్ కింద ఇస్తారు. దాంట్లో లెక్చరర్ ఫీల్డ్ కింద వెళ్ళి సెటిల్ అవుతారు. లేదంటే అక్కడి నుంచి లెక్చరర్ ఫీల్డ్ నుంచి మళ్ళీ టెక్నికల్ ఫీల్డ్స్లోకి వెళ్ళిపోయి ఆస్కారం ఉంటుంది. ఈవెన్ మెడిసిన్ అయినా కావచ్చు, ఇంజనీర్స్ అయినా కావచ్చు. ఈ రకంగా వెళ్తే వెల్ అండ్ గుడ్, వాళ్ళ ప్లానింగ్ ఈజ్ గుడ్. అంటే వాడు అక్కడ మెరిటోరియస్ స్టూడెంట్ అయి ఉండాలి. ఇక్కడ మెరిటోరియస్ స్టూడెంట్ అయినా అక్కడ మెరిటోరియస్ స్టూడెంట్కి లైఫ్ అక్కడ. నాన్ మెరిటోరియస్ స్టూడెంట్ లేకపోతే వాడు జాబ్ రాలేదు, సెలెక్ట్ అవ్వలేదు, కమ్ బ్యాక్ టు ఇండియా.
ఇండియాలోకి వచ్చి మళ్ళీ ట్రై చేసుకోండి. అక్కడ యూఎస్ బేస్డ్ కంపెనీస్కే ట్రై చేసుకోండి. మీరు అక్కడ చదువుకున్నారంటే మీకు ఇచ్చే ఇంపార్టెన్స్ ఖచ్చితంగా ఇస్తారు. ఈవెన్ H1B వీసాలో కూడా అక్కడ ఎగ్జామ్స్ ఉంటాయి విరాట్. అక్కడ లోకల్ ఎగ్జామ్స్ పెట్టినటువంటి వాళ్ళు అందరికీ పెడతారు ఎగ్జామ్. ఆ ఎగ్జామ్ క్వాలిఫై అయితే ఒక మైలేజ్ ఉంటుంది వాడికి. మళ్ళీ ఇండియాకి వచ్చేసిన తర్వాత వాడు అప్లై చేసుకునేటప్పుడు ఈ ఎగ్జామ్ క్వాలిఫై అని వాడు చెప్తే వాడికి ఇచ్చేటువంటి రెప్యుటేషన్ వాడికి ఉంటుంది, వాడిని పికప్ చేసుకుంటారు. అండ్ 2 years నేను యూఎస్లో చేసి వచ్చాను అనేసరికి మళ్ళీ యూఎస్ బేస్డ్ కంపెనీ వీడిని మళ్ళీ తీసుకెళ్ళడానికి ఆస్కారం ఎక్కువే ఉంటుంది. ఇది వాళ్ళు ప్లానింగ్ పెట్టుకోకుండా వాళ్ళు ఏం చేస్తారంటే చాలామంది అక్కడ పేపర్ వర్క్లు అంటారు, పేపర్ వర్క్ చేయకుండా అక్కడ ఉండిపోతారు. వీళ్ళు ఎంతమంది ఉన్నారంటే కొన్ని ల్యాక్స్ ఉన్నారని చెప్పచ్చు. వాళ్ళు ఏంటి పరిస్థితి అంటే దే ఆర్ ఎక్కడో అనాథరైజ్డ్గా ఉంటున్నారు. వాళ్ళు వీసాస్ వాళ్ళ వీసా పీరియడ్ అయిపోయింది కదా, పాస్పోర్ట్స్ అన్నిటినీ కూడా కేవలం ఆడ్ వర్క్స్, పెట్రోల్ బంక్లో సీక్రెట్ వర్క్స్ ఏదో చేసుకుంటూ అక్కడ ఉంటున్నారు. బట్ ఏదో టైంలో అయితే వాళ్ళ మళ్ళీ వెనక్కి రావటం, లక్కీగా ఎవడైనా ఉన్నాడంటే కనుక వాడు అక్కడ ఎవరినో మ్యారేజ్ చేసుకుంటాం, లేకపోతే ఏదో రకంగా అక్కడ గ్రీన్ కార్డ్ అప్లై చేసుకుంటాం. బ్యాక్ డోర్స్లో వాడు చేసుకోవాలి తప్ప ఫ్రంట్ డోర్స్ ఆటోమేటిక్లీ విల్ గెట్ క్లోజ్డ్. ఓకే, సో ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ వాళ్ళు ఫేస్ చేస్తూ ఇబ్బంది పడుతున్నారని అర్థమవుతుంది. బట్ జస్ట్ బికాజ్ డాలర్స్లో సంపాదిద్దామనే ఒక కోరికే వాళ్ళని డ్రైవ్ చేస్తూ ఉంటుంది. బట్ అందులో ఇబ్బంది పడుతూ ప్రాణాలు కోల్పోయే వరకు సిచ్యువేషన్స్ తెచ్చుకుంటున్నారు చాలామంది. హోప్ఫుల్లీ వాళ్ళందరికీ కూడా ఈ ఎపిసోడ్ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఉన్న వాళ్ళు ఇమీడియట్గా మీరు చేయాల్సింది సరైన రెస్పాన్స్ తీసుకోండి. ఎంబసీని కలవడం ద్వారా, లేకపోతే రైట్ ప్రొఫెషనల్స్ అయిన పృథ్వీ సార్ లాంటి వాళ్ళని మాట్లాడడం ద్వారా మీరు అన్నెసరీగా అక్కడ ఉండి ఇబ్బందులు పడుతూ మీ ఫ్యామిలీని భయపెడుతూ ఇలాంటి సిచ్యువేషన్స్ అనేవి కరెక్ట్ కాదు. కనుక అక్కడ రైట్ఫుల్గా ఉండడానికి హక్కుని పొందే విధంగా మారండి. లేదు అంటే ఇమీడియట్గా కరెక్షన్ తీసుకోండి, లేకపోతే ఇమీడియట్గా గెట్ బ్యాక్ టు ఇండియా అండ్ వర్క్ ఫ్రమ్ హియర్. ఇలా ఎన్నో పాసిబిలిటీస్ ఉన్నాయని చెప్తూ ఉన్నారు. స్టిల్ మీ మనసుకు నచ్చక మీకు ఇంకా అక్కడే ఉండే స్కోప్ ఏదైనా కావాలి, అది రైట్ఫుల్గా తెచ్చుకునే స్కోప్ ఉంది అని తెలుసుకోవాలనుకున్నట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు సార్తో మాట్లాడవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.